హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 31. ఇక స్టోరీలోకి వెళ్తాయి. ఆయుష్ దియాతో కాసేపు గార్డెన్లో టైం స్పెండ్ చేసి తన స్కూల్లో ఏం నేర్చుకుందో కొన్ని క్వశ్చన్స్ అడిగి చెక్ చేస్తాడు. తన స్కూల్లో బాగానే నేర్చుకుంటుంది అని తన మాటల ద్వారా అర్థం చేసుకొని దియాతో, నీ బర్త్డే అయిన 2 వీక్స్ తర్వాత నువ్వు, నేను అండ్ మామ్ విక్రమ్ బాబాయ్తో కలిసి లండన్కి వెళ్తున్నాం నీ సర్జరీ కోసం అంటూ దియాను మెంటల్గా ఇప్పటి నుండే సర్జరీ గురించి భయపడకుండా మెంటల్గా ప్రిపేర్ చేస్తాడు. డాడ్, కెన్ ఐ సే సంథింగ్ అంటూ ఆయుష్ మీసం లాగుతూ తన ఒళ్ళో కూర్చొని అడుగుతుంది దియా. చెప్పు దియా అంటూ కూతురికి టాబ్లెట్ వేస్తూ ప్రేమగా దియా వైపు చూస్తాడు. నాకు ఆపరేషన్ చేసేటప్పుడు సీరియస్ అయ్యి చనిపోతే మా అమ్మను నువ్వు ఏడవకుండా చూసుకోవాలి డాడ్. ఎందుకంటే నాకు మా అమ్మ ఏడిస్తే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే మా అమ్మ వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి నేను కూడా మా అమ్మను హ్యాపీగా చూసుకోవాలి కదా. కానీ గాడ్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు అని డల్గా ఆయుష్ వైపు చూస్తుంది. డోంట్ టాక్ లైక్ దట్ దియా. నీకేమీ కాదు అండ్ కానివ్వను. ఈ డాడ్ ఉండగా నీకేమవుతుంది చెప్పు. నువ్వు, నేను, మా అమ్మ లైఫ్ మొత్తం చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇంకెప్పుడు అలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకు అంటూ దియాకి అర్థమయ్యేలాగా మంత్రంలా ఉన్న గొంతుతో ప్రేమగా చెప్తాడు. డాడ్, నిజంగా నాకేమీ అవ్వదు కదా, నేను సేఫ్గా వస్తానా సర్జరీ నుండి అంటూ నవ్వుతూ అడుగుతున్న కూతురు తల నిమురుతూ, నిజంగా నీకేమీ కాదు దియా, చాలా హ్యాపీగా అండ్ నవ్వుతూ వస్తావు సరేనా. బీ హ్యాపీ దియా, నువ్వు ఏడవడం చెయ్యకు, ఎందుకంటే అది నీ హెల్త్కి మంచిది కాదు బంగారం. ఓకే డాడ్ అంటూ ఆయుష్ వైపు చూస్తూ, డాడ్ నిన్ను ఒకసారి అడిగాను కదా తమ్ము కావాలి అని, మరి నాకు తమ్ము ఎప్పుడు వస్తాడు అంటూ ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. నో దియా, నాకు నువ్వు చాలు. నువ్వు, నేను, మమ్మ మన మధ్యలోకి ఇంకెవ్వరూ వద్దు. ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇక పడుకో అంటూ పైకి లేచి దియాను ఎత్తుకొని అటూ ఇటూ తిరుగుతూ జోకొడుతూ ఉంటే దియా కాసేపటికి నిద్రపోయాక తనని ఎత్తుకొని తన రూమ్ వైపు తీసుకుని వెళ్తాడు. ఆయుష్ వెళ్ళాక అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న ఆషి, దియా తమ్ముడు కావాలి అన్నప్పుడు ఆషి అక్కడికి వస్తూ వాళ్ళ మాటలు విని ఆగిపోతుంది. ఆయుష్ గారికి నాతో బేబీని కనడం ఇష్టం లేదా, కానీ ఎందుకు అని బాధగా అనుకుంటూ అక్కడే ఒంటరిగా ఉండిపోతుంది. ఎంతసేపైనా ఆషి రూమ్లోకి రాకపోయేసరికి తనని వెతుకుతూ దియా బెడ్ మీద నుండి కింద పడకుండా చుట్టూ పిల్లోస్ అన్ని అడ్జస్ట్ చేసి హాల్లోకి వచ్చిన ఆయుష్కి ఆషి ఎక్కడా కనిపించదు. ఆషి ఆషి అంటూ తనను వెతుకుతూ వచ్చిన ఆయుష్కి ఆషి గార్డెన్లో బెంచ్ మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ కనిపిస్తుంది. ఏయ్ మెంటల్, మంచు పడుతూ ఉంటే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఆషి ఆయుష్ను చూసి పైకి లేచి, అదేం లేదు ఆయుష్ గారు, ఊరికే అలా కూర్చున్నాను అంటూ లోపలికి వెళ్ళడానికి ముందుకు నడుస్తూ ఉన్న ఆషి చేయి పట్టుకొని, దేని గురించి అంతలా ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నావు అంటూ సూటిగా చూస్తూ అడుగుతాడు ఆయుష్. అదేం లేదు ఆయుష్ గారు. ఆషి, ఇరిటేషన్ తెప్పించకుండా ఏంటో చెప్పు, ఏమైంది నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా మొహం ఎందుకు అంత డల్గా పెట్టావు? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అంటూ ఆశీను తన వైపు తిప్పుకొని తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రేమగా అడుగుతాడు. లేదు, నన్నెవ్వరూ ఏమీ అనలేదు. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు, దానికి అంత కంగారెందుకు? మనం మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేశాం కదా, సో మీకు పాప ఇష్టమా బాబు ఇష్టమా అని ఆలోచిస్తూ ఉన్నాను. మీరు చెప్పండి ఆయుష్ గారు, మీకు ఎవరు కావాలి అంటూ ఆయుష్ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ అడుగుతుంది. అప్పటికే నవ్వుతూ ఉన్న ఆయుష్ మొహంలో నవ్వు మాయమవ్వడంతో ఆశి నుండి దూరంగా జరుగుతూ, నాకు దియా మాత్రమే కావాలి, ఇంకెవ్వరూ వద్దు ఆశి, మనకి దియా మాత్రం చాలు. అదేంటి ఆయుష్ గారు అలా అంటారు? మనకంటూ బేబీ పుడుతుంది కదా. సి ఆశి, నాకు దియా మాత్రమే కూతురు, ఇంకెవ్వరూ వద్దు. అండ్ నీకు అలాంటి థాట్ ఉంటే ఇప్పుడే వదిలేసాయి, ఎందుకంటే మనకి దియా చాలు. ప్రెగ్నెన్సీ రాకుండా ఇవాల్టి నుండి పిల్స్ కూడా నువ్వు యూజ్ చెయ్యి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయిన ఆయుష్ వైపు కన్నీళ్లతో చూస్తూ, ఎందుకు ఇలా అంటున్నారు ఆయుష్ గారు? నాకు మీ పోలికలతో బాబు కావాలి అని బాధగా అనుకుంటూ ఒంటరిగా అక్కడే మిగిలిపోతుంది. మార్నింగ్ ఆయుష్ కోసం కాఫీ తీసుకుని వచ్చిన ఆషికి ఆయుష్ మొబైల్లో సీరియస్గా మాట్లాడుతూ కనిపించడంతో ఆయుష్ చేతిలోని కాఫీ కప్ పెట్టి బెడ్ సర్దుతూ ఉంటుంది. ఆయుష్ 5 నిమిషాల తర్వాత కాల్ కట్ చేసి కాఫీ సిప్ చేస్తూ మొబైల్ చూస్తూ ఉంటాడు. ఆయుష్ గారు, చెప్పాషి, మీరు ఆఫీస్కి 1 అవర్ లేట్గా వెళ్తారా? ఇవాళ చాలా మంచి రోజు, ఇద్దరం టెంపుల్కి వెళ్ళి శివుడి దర్శనం చేసుకుందాం అంటూ ఆశగా అడుగుతుంది.
నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఆశి, నేను రావడం అస్సలు కుదరదు. నువ్వు అంతగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, మున్నా వాళ్ళు నీకు తోడుగా ఉంటారు. నేను వెళ్ళాలి అనుకుంటుంది మీతో ఆయుష్ గారు, వాళ్ళతో కాదు అని కోపంగా చెప్పి అలికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పటికే ఆయుష్కి మీటింగ్కి టైం అవ్వడంతో ఇంకా నిద్రలేవని కూతురు వైపు ప్రేమగా చూసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. గార్డెన్లో నుండి ఆయుష్ కారు వైపు చూసిన ఆశి, ఎందుకు ఆయుష్ గారు ముందులా మొండిగా బిహేవ్ చేస్తున్నారు, మీరు చేంజ్ అయ్యారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మళ్ళీ మీలో ఆ బీస్ట్ కనిపిస్తున్నాడు. నాకు ఆ బీస్ట్ కంటే నాతో ప్రేమగా మాట్లాడే ఆయుష్ గారే ఇష్టం అని బాధగా అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఆశి, ఇక్కడేం చేస్తున్నావు అన్న తల్లి గొంతు విని అనిత చూడకుండా కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగి, ఏం లేదమ్మా, దియా నిద్రపోతూ ఉంటే కాసేపు ఇలా ప్రశాంతంగా కూర్చుందామని వచ్చాను. అవునా, అది సరే, అల్లుడు గారేంటి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు? ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంటమ్మా, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. వర్క్స్ ఉన్నప్పుడు ఆయన అలాగే వెళ్ళిపోతారు, డిస్టర్బ్ చేస్తే సీరియస్ అవుతారు, అందుకే నేను ఎక్కువ ఫోర్స్ చెయ్యను. అయ్యో అవునా, సరేలే. అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా ఆశి, మీ మధ్య అంతా బానే ఉంది కదా అంటూ ఒక తల్లిగా తనకు ఉన్న సందేహం బయట పెడుతుంది అనిత. ఆయుష్ గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారమ్మా, నువ్వు అనవసరంగా నా గురించి కంగారు పడుకో. నాన్నకిప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదు కదా, ఆయన ఎప్పటిలానే నడుస్తున్నారు కదా. అవునాశి, మీ నాన్న మునుపటిలా నడుస్తున్నాడు, ఇక ఆయనకి ఎవరి హెల్ప్ అవసరం లేదు అని మాట్లాడుతూ, ఇక మేము మా ఇంటికి వెళ్ళిపోతాం ఆశి, అభిని కూడా తీసుకొని వెళ్తాము. కూతురికిచ్చిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు. ఆయుష్ గారు వచ్చాక ఆయనకు ఒక మాట చెప్పి చూస్తానమ్మా, నాకు కూడా మీతో టైం స్పెండ్ చేయాలనుంది, అందుకే నేను దియా కూడా మీతో వస్తామని దియాను నిద్రలేపడానికి రూమ్లోకి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన ఆయుష్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్తో బిజీ అయిపోతాడు. ఎప్పుడో లేట్ నైట్ మహల్కి వెళ్ళిన ఆయుష్కి ఆశి ఇంటికి వెళ్తాను అని చెప్పడం అస్సలు నచ్చదు. అక్కర్లేదు అని సీరియస్గా చెప్పి, నీ పుట్టింటి గోల పక్కన పెట్టి దియా బర్త్డేకి కావాల్సిన ఏర్పాట్లు చూడు. తను నీతో చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే, సో మన బిజినెస్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, స్టాఫ్, మన రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. వాళ్ళని వెళ్తాను అంటే మార్నింగ్ వెళ్ళమని చెప్పు అంటూ డిన్నర్ పూర్తి చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. మీరు మారారు అని అనుకోవడం నా బుద్ధి తక్కువ అని డిన్నర్ కూడా తినాలి అనిపించక అలాగే ఎంటీ స్టొమక్తో రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది ఆశి. ఆయుష్ తన వర్క్ ఫినిష్ చేసుకుని ఆశీను 2 చేతులతో లిఫ్ట్ చేసి పర్సనల్ రూమ్లోకి ఎత్తుకొని వెళ్ళి ఆశి మీదకి చేరిపోతాడు. ఆయుష్ గారు వదలండి, నా మూడ్ అస్సలు బాగాలేదు అంటున్న ఆశి అరుపు ఆయుష్ పెట్టే ముద్దులోనే కలిసిపోతుంది. సాడిస్ట్ బీస్ట్ ఈస్ బ్యాక్, గెట్ రెడీ గైస్. ఉదయం ఆయుష్ నిద్ర లేవడంతో కష్టంగా కళ్ళు తెరిచిన ఆశి వైపు నవ్వుతూ చూస్తూ, గుడ్ మార్నింగ్ ఆశి అని ఫోర్ హెడ్ మీద కిస్ ఇచ్చి, డ్రెస్అప్ అయ్యిరా నేను వెళ్తున్నాను అంటూ కింద పట్టి తన ప్యాంట్ వేసుకుంటూ పర్సనల్ రూమ్ నుండి వెళ్తున్న ఆయుష్ను బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంటుంది ఆశి. ఆయుష్ని చూసి బెడ్కి ఆనుకొని కూర్చుంటూ బెడ్షీట్ని భుజాల వరకు కప్పుకుంటూ, నాకు ఇష్టం లేదు అంటున్నా, ఎందుకిలా బలవంతంగా నన్ను సొంతం చేసుకొని నన్ను మరింత ఏడిపిస్తున్నారు ఆయుష్ గారు. నిజంగా నాకు ఎలా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు. నా మీదున్న ప్రేమతో మీరు మీలా కాకుండా నాకు నచ్చినట్టు మారిపోయారు అని ఎంతో ఆనందించాను, కానీ నాతో ఎక్కువ రోజుల హ్యాపీనెస్ ఉండదని మళ్ళీ నిరూపించారు అని పిలవంగా నవ్వి తన సారీని చుట్టుకుని రూమ్లోకి వెళ్ళిన ఆశీకి ఆయుష్ ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళిపోయాడు అని అర్థమవ్వడంతో తను కూడా ఫ్రెష్ అయ్యి దియాకి గుడ్ మార్నింగ్ కిస్ ఇచ్చి పూజ చేసుకోవడానికి కిందకి వెళ్ళిపోతుంది. స్వామి, నా లైఫ్ ఎట్టిపోతుందో అస్సలు అర్థం కావట్లేదు. ఆయుష్ గారు నాకు ఎప్పటికీ అర్థం కాని పజిల్. ఆయనను ఇన్ని రోజులు అవుతున్నా నేను కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను. కొన్ని రోజులు నాతో చాలా ప్రేమగా ఉంటారు, మరి కొన్ని రోజులు నాతో మాట్లాడరు, అండ్ ఇంకొన్ని రోజులు ఏం మాట్లాడినా సీరియస్ అవుతారు. అసలు ఏంటి స్వామి ఇదంతా? ఆయన మనసులో ఏముంది? ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. మొన్నటి వరకు పిల్లలు కావాలి అన్నారు, కానీ ఇప్పుడు మాకు అసలు పిల్లలే వద్దు అని చాలా కఠినంగా కరాకంటిగా చెప్పేశారు. ఫ్యూ డేస్ బ్యాక్ దియాతో నీకు తమ్ముడు కావాలా అని అడిగిన ఆయన సడన్గా ఇలా ఎందుకు వద్దు అంటున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. నువ్వు ఎలాగైనా ఆయన మనసు మార్చేలా చూడు. నాకు ఆయన పోలికలతో ఒక బాబు కావాలి అని చాలా ఆశగా ఉంది. అత్తయ్య, అమ్మ వాళ్ళు కూడా గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం ఆయనకి ఎలా చెప్పను? ఇప్పటికే వాళ్ళు నన్ను దాని గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ ఆయుష్ గారి నిర్ణయం తెలిస్తే వాళ్ళు అంత ఈజీగా తీసుకోగలరా? ప్లీజ్ స్వామి, ఆయుష్ గారి మనసు నువ్వే మార్చేలా చెయ్యాలి అని కోరుకుంటూ దేవుడికి హారతిచ్చి తన తాలికి కుంకుమ అద్దుకొని దేవుడి గది నుండి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్తుంది.
ఆషి దేవుడి గది నుండి డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి అందరికీ టీ చేసి మెయిడ్తో పంపించి ఆయుష్ కోసం కాఫీ అండ్ ప్రోటీన్ షేక్ తీసుకొని తమ రూమ్కి వెళ్తుంది. అప్పటికే ఆయుష్ జిమ్ రూమ్ నుండి రావడం, ఫ్రెష్ అవ్వడం అయిపోవడంతో బాల్కనీలో కూర్చొని ఉదయిస్తూ ఉన్న సూర్యకిరణాల వైపు చూస్తూ కళ్ళు మూసుకొని ఆ ప్లెజెంట్ మార్నింగ్ను ఫీల్ అవుతూ ఉంటాడు. ఆషి డీప్ స్లీప్లో ఉన్న దియా వైపు చూసి బాల్కనీలోకి వెళ్ళి ఆయుష్ గారు అంటూ ట్రే అక్కడున్న టేబుల్ మీద పెడుతూ అక్కడి నుండి వెళ్ళబోతుంది. వెళ్తున్న ఆషి చేపట్టుకొని దియా ఇంకా పడుకుంది అండ్ అప్పుడే తనను లేపకు, తనకి స్లీప్ అవర్స్ తక్కువ అవ్వకూడదు, నువ్వు ఇలా కూర్చో అంటూ తన పక్కనున్న చైర్ చూపించి నీకు తెచ్చుకోలేదా కాఫీ అంటూ ప్రోటీన్ షేక్ సిప్ చేస్తూ అడుగుతాడు. ఆహా లేదా ఆయుష్ గారు, మీరు తాగండి అంటూ మోభవంగా చెప్పి సైలెంట్గా కూర్చోనున్న ఆషి వైపు చూసి నాకు ప్రోటీన్ షేక్ చాలు, ఈ కాఫీ నువ్వు తాగు అని కప్ ఆషి చేతికిచ్చి ఇవాళ దియా బర్త్డే షాపింగ్కి వెళ్ళు అండ్ దియాకి నచ్చిన డ్రెస్ తీసుకో, అలాగే నీకు కూడా షాపింగ్ చేయి, నీకు హెల్ప్ కావాలి అనుకుంటే మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళు. అన్నయ్య ఎందుకు ఆయుష్ గారు, బర్త్డే మీ కూతుర్ది, అన్నయ్య కూతుర్ది కాదు కదా, కూతురి కోసం ఆ మాత్రం కూడా టైం స్పెండ్ చేయలేరా, మీరే స్వయంగా షాపింగ్కి వచ్చి తనకి నచ్చింది కొంటే షీ విల్ బీ మోర్ హ్యాపీ కదా. నేనైతే ఏంటి నువ్వైతే ఏంటి, తను మన కూతురు, సో మనలో ఎవరు వెళ్ళినా ఒకటే, మీరు వెళ్ళే ప్రతి చోటకి నేను రావాలి అంటే కుదరదు, ఎందుకంటే నాకు మన బ్రాంచ్ ఆఫీస్ మాత్రమే కాదు ఇంకో 4 బ్రాంచెస్ ఇక్కడే ఉన్నాయి, అవి కాకుండా నిష్ ఆఫీస్ అండ్ నీ ఆఫీస్ కూడా నేనే చూసుకోవాలి, సో నాకు టైం అస్సలు సెట్ అవ్వదు అండ్ కుదరదు కూడా, కాబట్టి నువ్వు వెళ్ళి తనకు నచ్చినవన్నీ తీసివ్వు. ఆయుష్ గారు, దియా ఒక్కటే చాలా బోర్గా ఫీల్ అవుతుంది, వై డోంట్ వీ ట్రై ఏ బేబీ, అడగడం అయితే అడిగిందే కానీ ఆయుష్ ఏమంటాడో అని భయంతో కళ్ళు మూసుకొని చేతులు నలుపుకుంటూ కూర్చుంటుంది. ఆషి లుక్ ఎట్ మీ అంటూ గంభీరంగా వినిపించిన ఆ వాయిస్కి కళ్ళు పైకెత్తి ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది. నైట్ నీకు చాలా క్లియర్గా చెప్పాను, పిల్లల విషయంలో నా డెసిషన్, అయినా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ అండ్ దియా మీద చెప్పి అదే విషయాన్ని తిప్పి తిప్పి అడుగుతున్నావు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా అండ్ ఎలా అడిగినా నేను చెప్పే సమాధానం ఒక్కటే, మనకి పిల్లలు వద్దు, దియా ఒక్కటే మన కూతురు అండ్ మన ప్రేమ తనకి మాత్రమే దక్కాలి. నీకు అంతగా కొడుకు కావాలి అనుకుంటే 2 or 3 years వెయిట్ చెయ్యి, ఎందుకంటే నిష్కి పెళ్ళయ్యాక వాడికి పిల్లలు పుడతారు కదా, నిష్కి కొడుకంటే మనకి కూడా కొడుకే అవుతాడు, సో నీకున్న కోరికలన్నీ వాడితో తీర్చుకో అంటూ కేర్లెస్గా చెప్పి మొబైల్లో చూస్తూ ఉంటాడు. ఆయుష్ గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్గా చెప్పండి, ఎందుకంటే మన కిడ్స్ కోసం మీ పేరెంట్స్తో పాటు మా పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా ఉంటుంది కదా ఈ మహల్కి ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ కావాలి అని. దియాతో వాళ్ళకి ఎలాంటి మెమొరీస్ లేవు, దియా మహల్కి వచ్చేసరికి తనకి 5 years ఏజ్లో వచ్చింది, అందుకే మనకి పుట్టబోయే బేబీతో ఆ మెమరీస్ ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. వాట్స్ రాంగ్ ఇన్ దట్ అంటూ ఆశ సీరియస్గా చూస్తూ అడుగుతుంది. అఫ్ కోర్స్ దే ఆర్ రాంగ్, వై బికాస్ ఈ మహల్కి ప్రిన్సెస్ నా కూతురు మాత్రమే, ఇంకొకరికి ఆ ప్లేస్ నేను ఇవ్వను. నువ్వు ఇప్పుడు దియాని నీ కన్న కూతురులాగా చాలా బాగా చూసుకుంటున్నావు, నో డౌట్ ఇన్ దట్, బట్ నీకు బేబీ పుడితే దియాను ఇంతే ప్రేమగా చూసుకుంటావు అన్న నమ్మకం నాకు లేదు. అప్పటికే ఆయుష్ మాటలకి ఆషి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే తన వైపు కన్నీళ్లతో చూస్తూ ఉన్న ఆషిని చూసి, సి ఆషి, నాకు ఏడ్చే వాళ్ళంటే అస్సలు నచ్చదు, సో డోంట్ క్రై, మనకి పిల్లలు లేకపోతే బాధపడాలి కానీ దియా ఉంది, సో సెకండ్ కిడ్ థాట్ వదిలేసాయి. నువ్వు దియాని నీ సొంత బిడ్డలా చూసుకోవాలి అనుకున్నా నీ బిడ్డ పుట్టాక నీ ఇంట్రెస్ట్ తన మీదకే షిఫ్ట్ అవుతుంది తప్ప దియా మీద ఉండదు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మనకి ఎప్పటికీ దియా మాత్రమే బిడ్డ, మరో బిడ్డ వద్దు అండ్ రాదు కూడా. నువ్వు ఇలాగే ఇంకోసారి కిడ్స్ గురించి టాపిక్ తీస్తే నీకు ట్యూబెక్టమీ చేయించడమో లేక నేను వ్యాసెక్టమీయో చేయించుకుంటాను అని కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆయుష్ వెళ్ళిన వైపే చూస్తూ ఏడుస్తూ మొహాన్ని చేతుల్లోకి దాచుకొని, మీరు ఎందుకు ఇలా సెల్ఫిష్ పర్సన్ ఆయుష్ గారు, అన్నీ మీకు నచ్చినట్టే చేస్తారు తప్ప నా ఇష్టాలను ఎందుకు అసలు విలువ ఇవ్వరు అని ఏడుస్తూ ఉంటుంది. ఆయుష్ ఆషితో ఎందుకు కిడ్స్ వద్దని అంత స్ట్రాంగ్గా చెప్పాడు, దానికి ఏదైనా రీజన్ ఉందా, లేకపోతే మరో బేబీ వస్తే దియాను ఆషి ప్రేమగా చూసుకోదు అన్న భయమా? ఆయుష్ మైండ్లో అసలు ఏం రన్ అవుతుంది? ఈ విషయంలోని ఆయుష్కి దూరం అవ్వనుందా? విప్లవ్ పంపబోయే అమ్మాయి వీళ్ళిద్దరి మధ్యలో దూరి మరింత దూరాన్ని పెంచనుందా? ఇవన్నీ మనం నెక్స్ట్ అప్డేట్లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి అండ్ లైక్ చేయడం, హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.